నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని బలభద్రపురం గ్రామం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. సకల శుభప్రదాయిని భక్తజన రక్షిణి అయిన శ్రీ భూగర్భ వారాహి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. గ్రామంలోని శ్రీతోటలో వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ దివ్య కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. సప్తమాతృక స్వరూపిణి వారాహిదేవి. సనాతన ధర్మంలో వారాహి అమ్మవారికి విశిష్ట స్థానం ఉంది. సప్తమాతృకలలో ఒకరిగా శ్రీ మహావిష్ణువు వరాహావతార శక్తిగా ఆవిర్భవించిన వారాహిదేవి భూలోక రక్షణ బాధ్యతను స్వీకరించిన దేవతగా పూజలందుకుంటుంది. రాత్రి దేవతగా కొలువబడే అమ్మవారు భక్తుల జీవితాల్లోని అడ్డంకులను తొలగించి శత్రుదోషాలను నశింపజేసి అఖండ విజయాన్ని ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసం. భూమి గర్భంలో ప్రతిష్ఠించే అమ్మవారు మరింత శక్తివంతంగా క్షేత్రశక్తిని ప్రసరిస్తారని పండితులు చెబుతున్నారు. మార్చి 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ మహావేడుకలు ప్రారంభం కానున్నాయి. 4 రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజ, పుణ్యాహ్వాచనంతో కార్యక్రమాలు శ్రీకారం చుట్టుకుంటాయి. ప్రత్యేక పూజలు, యాగశాల కార్యక్రమాలు, చండీహోమం, అమ్మవారికి విశేష అలంకరణలు భక్తులకు కనుల పండుగ చేయనున్నాయి. మార్చి 15వ తేదీ ఉదయం అత్యంత పవిత్రమైన ముహూర్తంలో వేద మంత్రాల నడుమ శ్రీ భూగర్భ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కనుల పండుగగా జరగనుంది. ఈ పవిత్రమైన ఉత్సవాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది జీవితంలో శాంతి సౌఖ్యాలు, సకల సంపదలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తి, విశ్వాసాలు మేళవించిన ఈ వేడుక ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక అనుభూతిని పంచనుంది.